అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భయానకమైన పరిస్థితుల్లో ఉండి, ఆర్థిక సంక్షోభంలో ఉండి, ప్రజలకి భవిష్యత్తు ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ఏర్పడి ఆ యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 93% స్ట్రైక్ రేట్తో 55% ఓటింగ్తో అత్యధిక మెజారిటీతో సీట్లన్నీ కూడా గెలిపించి కనీమిని ఎరగని రీతిలో ఎప్పుడూ జరగని విధంగా ఎక్కువ సీట్లను ఇచ్చి ప్రభుత్వ స్థాపనకి అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎలక్షన్ల ముందు మేము చెప్పామో సూపర్ 6 అనే పథకంలో 6 పథకాలు చెప్పాం. మొట్టమొదటి పథకం వచ్చేసి మేము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1000 రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచి పెన్షన్దారులందరికీ కూడా అందజేస్తాము. అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గర నుంచి సుమారుగా లెక్కేసుకుంటే ఏప్రిల్ నుంచే మేము పెంచిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 1000 రూపాయలు పెంచి జూలైలో ఇచ్చేటప్పుడు మిగిలినటువంటి 3 నెలల తాలూకా ఈ యొక్క బకాయిలు ఏదైతే ఉందో నెలకు 1000 రూపాయలు చొప్పున 3000తో సహా కలిపి 7000 రూపాయలని కూడా జూలై నెలలో సూర్యోదయానికంటే ముందే పెన్షన్దారులకు అందించి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని చాటాము. అదేవిధంగా చూస్తే ఏదైతే భూ చట్టాన్ని దాన్ని తీసుకొచ్చారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మేము రద్దు చేస్తామని చెప్పాము. ఎందుకంటే అది ఒక పెద్ద దోపిడీకి స్కెచ్ వేసి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆస్తులు భద్రత లేకుండా చేయడానికి గత ప్రభుత్వం ప్లాన్ చేస్తే మేము ఖచ్చితంగా ఈ భూ చట్టాన్ని రద్దు చేస్తాము. ఈ యొక్క పట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ దస్తావేజులన్నీ కూడా రైతుల దగ్గరే ఉంటాయి, యజమానుల దగ్గర ఉంటాయి అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళైతే మాత్రం ఒరిజినల్ దస్తావేజీలు వాళ్ళ దగ్గర పెట్టుకుని జిరాక్సులు మాత్రం ఆస్తిదారులకు ఇస్తాము అని చెప్పారు. ఆ విధంగా ఇస్తే ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా చాలా తాకట్లు పెట్టి ఉన్నాయి. ఇప్పుడు రైతుల ఆస్తులు కూడా ఏదైతే యజమానులకి సంబంధం లేకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయో ఆ ఆస్తుల్ని కూడా పూర్తి స్థాయిలో తాకట్టు పెట్టేసే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి అప్పుడు ప్రభుత్వం రాగానే ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలనే దాన్ని మేము సేవ్ చేసామని చెప్పి మరొక అద్భుతమైన పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు లిక్కర్ విషయం చూస్తే ఈ లిక్కర్ విషయంలో కూడా భారీ దోపిడీకి పాల్పడింది గత ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా మద్యం పాలసీని విడుదల చేసాం. ఇప్పుడు 99 రూపాయలకే క్వార్టర్ లిక్కర్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. 99 రూపీస్కే క్వార్టర్ లిక్కర్ ఇస్తున్నాము. గత ప్రభుత్వం 150 నుంచి 200 తీసుకుంటే ఇప్పుడు 99 రూపీస్కి ఇస్తున్నాము. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి లిక్కర్ అంతా చూస్తే చాలామంది అనారోగ్యాలు పాలైపోయారు, ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో పడిపోయారు. ఎంతోమంది మరణాలకు కూడా కారణమైన లిక్కర్ అది. అలాంటి లిక్కర్ అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు నాణ్యమైనటువంటి లిక్కరు తక్కువ రేట్లకే అందించాలి. ఎందుకంటే కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఒకవేళ అలవాటు ఉండి మొత్తం మద్యపాన నిషేధం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మాత్రం తాగే వాళ్ళకి నాణ్యమైంది తక్కువ రేట్లకి లిక్కర్ని అందించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలను ఆ విధంగా కూడా సేవ్ చేసాం. అదేవిధంగా చూస్తే వరద బాధితుల్ని వరదలు వచ్చి ప్రజలందరూ కూడా అతలాకుతలం అయిపోయి వాళ్ళకి తిండి లేకుండా అయిపోయే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజల పట్ల వరద బాధితులకు అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా 10 రోజుల పాటు బస్సులోనే ఉండి దగ్గరుండి చిన్నపిల్లలకు పాలు సక్రమంగా అందుతున్నాయి లేదా, అదే తాగడానికి నీళ్లు సక్రమంగా అందుతున్నాయి లేదా,
ఉదయం అల్పాహారం ఆహారం సక్రమంగా అంతుందా లేదని చెప్పి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంది ఆయన పర్యవేక్షణలో జరిగేటట్టు చూశారు. అదేవిధంగా చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ని గ్రామాలైతే ఎన్ని పంచాయతీలు అయితే ఈ యొక్క వరద వల్ల నష్టం జరిగిందో ప్రతి పంచాయతీకి కూడా నేను ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పి 400 పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి ఆయన యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యత, ప్రజలకు ఎప్పుడైనా కష్టం వస్తే నేను ఇచ్చే ప్రేమ, నేను ఇచ్చే అభిమానం, నాతో పాటు ప్రజలకి సుభిక్షంగా ఉండాలంటే నేను ఏం చేయాలనే దానికి నిదర్శనం చూపిస్తూ 4 కోట్ల రూపాయలని ఆ యొక్క పంచాయతీలకు విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా ఆయన ₹1,00,00,000 ఆంధ్రప్రదేశ్కి, మరో ₹1,00,00,000 తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇచ్చి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు. ఇలాంటి ఎన్నో చేశారు. మాకు 100 రోజుల ప్రభుత్వంలో సుమారు 40 రోజుల పాటు ఈ వరదలే జరిపోయినాయి. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో కూడా వరదలు వచ్చినాయి. వరదలు వస్తే కూడా వాళ్ళందరికీ కూడా ₹3,000 నష్టపరిహారం, తాత్కాలికమైన నష్టపరిహారం, అదేవిధంగా బియ్యం, కందిపప్పు, నూనె, పంచదార అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు తక్షణ సాయంగా అన్నీ అందించాం. ఇప్పుడు నష్టపరిహారం కూడా మొత్తం అందరికీ కూడా అందించే దిశగా ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా చూస్తే రాజనగరం నియోజకవర్గంలో బస్సులు లేని చోట్లకి 2 రూట్లలో బస్సులు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా 9 అనేది పూర్వం సిటీ బస్సు ఒకటి ఉండేది, రాజమండ్రి నుంచి తుంగపాడు వరకు. ఆ యొక్క ఆర్టీసీ బస్సుని ఇమీడియట్గా మనం చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే బుచ్చంపేట, మిర్తుపాడు మీదుగా కూడా బస్సు లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ఆ బస్సుని కూడా మనం మళ్ళీ వేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా మనం చేయగలిగాము.